గుంటూరు జిల్లా తెనాలిలో ఫోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితులకు త్వరగా శిక్షలు పడాలన్న ఉద్దేశంతో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోట రమేష్ బాబు తెలియజేశారు. కొల్లిపర్ల గ్రామంలో 2021లో ఫోక్సో కేసు నమోదైందని న్యాయవాది తెలియజేశారు. ఇన్ఛార్జ్ కోట రమేష్ బాబు నాయుడు అండ్ జిల్లా కోర్టు యాజ్ ఏజే కోర్టు బాపట్ల 3 కోర్ట్స్ 6 కోర్టులు ఇన్ఛార్జికి చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి. నాకు ఈ ఒక్క తీర్పు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకు పోక్సో కోర్టులో నిన్న జరిగిన 10వ తారీఖున ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో బాలికల మీద, మైనర్స్ బాలికల మీద కానీ బాలల మీద కానీ ఎవరైనా సరే ఏదన్నా ప్రైవేట్ పార్ట్స్ మీద కానీ ఏదన్నా సంథింగ్ రేపు కానీ ఎట్లాంటి అయినా సరే లైంగికంగా ఏదైనా ఏదిస్తే వాళ్ళ మీద పోక్సో కోర్టులో స్పీడ్లీ అఫెన్సెస్ అండ్ ట్రయల్ కోర్ట్ ఇమ్మీడియట్లీగా స్పీడ్లీగా చేసే కోర్టు స్పెషల్ పోక్సో 2 సంవత్సరాలు అయింది. ఎవరు కూడా ఏదైనా తప్పు చేస్తే దాంట్లో తప్పించుకోవడానికి మార్గం లేదనే నిదర్శనంతో ఈ రోజున 2021లో జరిగిన కేసు ఇది కొల్లిపర కేసు. 4 years బేబీ 376 అండ్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్. ఆ కేసులో నేరం నిరూపించబడింది కాబట్టి ఈ రోజున న్యాయమూర్తి గారు పోక్సో మేడం గారు కఠిన కారాగార శిక్ష 20 సంవత్సరాలు జైలు శిక్ష 10,000 రూపాయలు జరిమానా 3 సంవత్సరాల దాకా బెయిల్ వేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ రోజున నిన్న 10వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది.